జ్ఞానముతో కూడిన మాటలు. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. జీవ మరణములు నాలుక వశము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పేతురు ఈ మాటను తన పత్రికలో ప్రస్తావించెను. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనములు. మీరు నిజముగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే మీరతని బలహీనతలను బయట పెట్టకుండా వాటిని కప్పుతారు. దేవుడు మనతో అలాగే వ్యవహరించాడు. ఆయన మన పాపములను బయట పెట్టలేదు. దేవుడు మనలను చూచినట్లే మనము ఇతరులను చూడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు జ్ఞానము కలిగి ఉండాలనుకుంటే నేనొక చిన్న సలహాను మీకిస్తాను. మీకు ఎవరి గురించైనా ఒక చెడ్డ విషయము తెలిస్తే ఆ విషయము మీతోనే ఉండిపోవాలి. దాని గురించి మాట్లాడుతూ తిరగవద్దు. మీరలా చేస్తే దేవుడు మిమ్ములను గణపరుస్తాడు. ప్రత్యేకముగా అది ఆయన పిల్లల గురించిన విషయమైనప్పుడు, ఒక తండ్రి యొక్క బిడ్డ ఏదైనా తప్పు చేయడము నాకు తెలిసి నేను దాని గురించి ఎవరికీ చెప్పకపోతే ఆ తండ్రి దానిని బట్టి నన్ను ఎంతో ప్రేమిస్తాడని మీరు అనుకోరా? మనము దేవుని పిల్లలను ప్రేమతో చూచినప్పుడు ఆయన కూడా అలాగే చేస్తాడు. రెండవదిగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం ప్రకారము వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. క్రైస్తవ జీవితంలో చూచే ఒక విచిత్రం ఏమిటంటే, ఇచ్చువాడు అధికముగా పొందుతాడు. ఎందుకంటే దేవుడు అతనిని దీవిస్తాడు. పిసినారి పేదవాడగును. ఒక పిసినారి రక్షణ పొందినప్పుడు అతడు దాతృత్వము గలవానిగా మారుతాడు. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి అని మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో యేసు తన శిష్యులతో చెప్పెను. దేవుడు మనకు అనేకమైన వాటిని ఉచితముగా ఇచ్చెను. మనము కూడా ఇతరులకు ఉచితముగా ఇవ్వాలి. నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము గమనించండి. దేవుడు నీకు నీళ్లు పోసి నిన్ను తాజాగా ఉంచాలనుకుంటే నీవు ఇతరులకు నీళ్లు పోయాలి. అనేక మంది క్రైస్తవులు ఎందుకు ఎండిపోయిన స్థితిలో ఉంటారు? ఎందుకంటే దేవుడు వారికి నీళ్లు పోయడం లేదు. దేవుడు వారికి ఎందుకు నీళ్లు పోయడం లేదు? ఎందుకంటే వారు ఇతరులకు నీళ్లు పోయడం లేదు. ఇతరులు అవసరతల గురించి ఆలోచించడం మొదలుపెట్టి వారిని ఎలా దీవించగలరో చూడండి. అప్పుడు దేవుడు మిమ్మును విస్తారముగా దీవించుట చూస్తారు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము గమనించండి. మన హృదయములో ఉన్న సంతోషమే మన ముఖాలను ప్రకాశింపచేయును. సంతోష హృదయానికి నిత్యము విందు కలదు. మన జీవితాలలో సంతోషము కలిగి ఉండుట అనే విషయమునకు సామెతల గ్రంథములో ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము గమనించండి. కనుక సంతోషము మనలను ఆరోగ్యంగా కూడా చేయును. దేవుని రాజ్యము నీతి మాత్రమే కాదు, అది సమాధానము మరియు పరిశుద్ధాత్మయందు ఆనందము. పాత నిబంధనలో వారు సంతోషము లేకుండా నీతిని కలిగి ఉండిరి. మనమిప్పుడు నీతితో సంతోషము కలిగి ఉన్నాము. మనము యేసును వెంబడించుచుండగా మన అడుగుజాడలలో చలాకీతనము ఉన్నది. మన హృదయములలో గానమున్నది. మన ముఖములలో వెలుగున్నది. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును. అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. దేవుడు మనకిచ్చు వరము ద్వారా మనము సంఘములో సేవ చేయుటకు మరియు మనకు అవకాశము కలుగచేయును. ఈ రోజున దేవుడిచ్చిన వరములు లేని ఎందరో సంఘములో పదవి కొరకు, ఘనత కొరకు పోరాడడము దారుణమైన విషయము. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించమని, విశేషముగా ప్రవచన వరము అపేక్షించమని మనకు చెప్పబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనము గమనించండి. ప్రవచించుట అంటే దేవుని వాక్యమును క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు, ప్రోత్సాహమును, సవాలును చేసినట్లు మాట్లాడుట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 3వ వచనము గమనించండి. దేవుడు తన వరములను వాటికి విలువ ఇవ్వని వారికి ఇవ్వడు. దేవుని నుండి సందేశములు గల వ్యక్తిని వినడానికి ప్రజలు వందలాది మైళ్ళు ప్రయాణిస్తారు. బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండినను అతడు దేవుని నుండి సందేశము కలిగి ఉండెను. కనుక యూదయ ప్రాంతమంతటి నుండి
ప్రజలు అతనిని వినడానికి వెళ్ళిరి. జీవ మరణములు నాలుక వశము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము గమనించండి. పెంతెకోస్తు దినమున అగ్ని జ్వాలల వంటి నాలుకలు శిష్యుల మీద వ్రాలెను. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా దేవుడు వారి నాలుకలు మండింపచేయాలని దేవుడు కోరుకున్నాడని ఇది చూపిస్తుంది. నాలుక నరకాగ్ని చేత చిచ్చు పెట్టబడగలదని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చెబుతుంది. మన శరీరంలో భ్రష్టత్వం ఉన్నది కనుక మన నాలుక పరిశుద్ధాత్మ యొక్క అదుపులో ఉంటేనే మన నాలుకల ద్వారా మరణము వ్యాపింపచేయుట నుండి మనము రక్షింపబడగలము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము గమనించండి. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, ఘనత మరియు జీవము దేవుని నుండి వచ్చును. ఆయన ఒక వ్యక్తిలో చూచే 2 లక్షణాలను బట్టి వాటిని అతనికిస్తాడు. దీనత్వము మరియు దేవుని యందు భయభక్తులు. సంఘములో ఎవరికైనా నాయకత్వమును అప్పగిస్తున్నప్పుడు మనము చూడవలసిన 2 ముఖ్యమైన లక్షణములు ఇవే. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.